తృతీయ ప్రత్యామ్నాయం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకోవట్లేదు అన్నటువంటిదే పవన్ కళ్యాణ్ గారికి బలమైనటువంటి నమ్మకం. ఎందుకంటే తాను ఒకనాడు తృతీయ ప్రత్యామ్నాయానికి ప్రయత్నించి విఫలమైనటువంటి సందర్భం, భారతీయ జనతా పార్టీ తృతీయ ప్రత్యామ్నాయానికి ప్రయత్నించి విఫలమైనటువంటి సందర్భం, ఆ రెండింటిని కలుపుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ గెలుస్తున్నది కాబట్టి ఇక్కడ రెండు పార్టీల రాజకీయమే కోరుకుంటున్నారు అన్నటువంటిది ఆయన నమ్మినట్టే కనబడుతోంది. ఎందుకంటే తాజాగా ఆయన చెప్తున్నటువంటి లెక్క చూస్తుంటే ఓటమిని ఎదుర్కోవడం చాలా కష్టం, ఇట్లాంటి స్టేట్మెంట్ అంతా ఒక ఆస్పెక్ట్. చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నది ఏంటంటే లాంగ్ స్టాండింగ్ పొత్తు, తెలుగుదేశం జనసేన పొత్తు తాత్కాలికం కాదు, దీర్ఘకాలిక పొత్తు, రాష్ట్రం సమస్యలన్నీ పరిష్కారం అయ్యేదాకా పొత్తు, రాష్ట్రం సొంతగా సంపాదించుకునేదాకా పొత్తు, సెల్ఫ్ సఫిషియెంట్ అన్నటువంటిది. రాష్ట్రం సెల్ఫ్ సఫిషియెంట్ అన్నటువంటిది ఉంటే చంద్రబాబు గారి టైంలో అప్పులు ఎందుకు తీసుకుంటారు ప్రపంచ బ్యాంక్ నుంచి? రాజశేఖర రెడ్డి గారి హయాంలో అప్పులు ఎందుకు తీసుకుంటారు? అలాగే ఆ తర్వాత వచ్చినటువంటి రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు అప్పులు ఎందుకు తీసుకుంటారు? అప్పు తీసుకోకుండా ఎప్పుడూ లేదు. అదే సందర్భంలో సెల్ఫ్ సఫిషియెంట్ పూర్తిగా అసలు భారతదేశమే లేదు సెల్ఫ్ సఫిషియెంట్, ప్రపంచంలో ఏ దేశం లేదు ఇంక్లూడింగ్ అమెరికా. కాబట్టి ఎట్లా సాధ్యం అవుతుంది అంటే లాంగ్ స్టాండింగ్ పొత్తు కన్ఫామ్ అన్నటువంటి తేలుతోంది. ఇక అది బాధ్యతగా జనసేన వాళ్ళకు కూడా పదవులు ఇవ్వటం, జనసేన వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవడం అన్నది ఇక తెలుగుదేశం చేతుల్లో ఉంది. మూడవ ప్రత్యామ్నాయం అయితే ఆంధ్రప్రదేశ్లో ఇక అసాధ్యం.